అయోధ్యలో శ్రీరాముల వారిని రామ్లల్లా అని ఎందుకు పిలుస్తారన్న? రామ్లల్లా ఎందుకు అంటే రామ్లల్లా అయోధ్యలో ఇంకా ముందు నుంచి ఒక చిన్న గుడి ఉంది. హిందువులందరి కృషి వల్లనే ఈరోజు అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగింది. డెఫినెట్లీ వచ్చింది. ఇప్పుడు రామ మందిర్ నిర్మాణానికి ఆ రాళ్ళు ఆ పత్రాలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు? అవి అసలు గుడి నిర్మాణానికి అసలు స్థలం ఎంత ఉంది, అది అసలు పొడవు ఎంత, వెడల్పు ఎంత, హైట్ ఎంత, కనీసం మీకు తెలుసా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు, కావాలంటే మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు రామ మందిర్ చరిత్ర గురించి ఒక 5 మాటల్లో చెప్పండి. ఏం చెప్తావు అన్న? ఇది చాలా పెద్ద విషయం. నేను చాలా చిన్నోడు. ఎందుకు అంటే ఇప్పుడు అయోధ్య రామ మందిర్ గురించి నితిన్ నందాకర్ ఎట్లాంటి పోరాటం చేసిండు, ఎన్నిసార్లు జైలు పోయిండంటే చెప్తావా? ఇప్పుడు నా ఏజ్ ఎంత? 32 ఉంది. 32 ఏజ్లో నేను డెఫినెట్లీ నాకు మందిర నిర్మాణం గురించి సుమారు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఆ కుటుంబ సభ్యులకు ఏమన్నా ఇన్విటేషన్లు వచ్చినాయా అన్న? డెఫినెట్లీగా మనం అయోధ్యలో పోవాలి. ఇన్విటేషన్ అవసరం లేదు, కానీ మీరు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒకవేళ మీ కష్టం కనుక మీ పార్టీ గుర్తించుంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని మీకు టికెట్ ఇచ్చాడు కదా. ఇది టికెట్ విషయం వేరే ఉంది, దర్శనం ఇన్విటేషన్ విషయం ఎందుకు వేరే ఉంది. ఎందుకంటే మా సరే అన్న, నువ్వు హిందుత్వవాదివా లేకుంటే బీజేపీ నాయకుడు? చెప్పు అన్న. ఫస్ట్ నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ చెప్పట్లేదు? కేసీఆర్ జిందాబాద్. ఒక విషయం మనం గుర్తు చేసుకున్నట్లయితే ఓల్డ్ సిటీకి ఓ సీఎం, తెలంగాణ రాష్ట్రానికి ఓ సీఎం అని చెప్పేసి ఒకప్పుడు చిల్లర మాటలు చెప్పింది నువ్వే కదా. నేను చిల్లర మాటలు కాదు, ఈరోజు చిల్లర మాటల నుంచి మరి ఫిరోజ్ ఖాన్ మీద కూడా నువ్వు ఒకసారి డేంజర్ మాట్లాడినావు, దేని గురించి? ఫిరోజ్ ఖాన్కి అసలు నేను ఓకే అన్న, మొత్తం హీరోలా ఫీల్ అవుతున్నావు అయితే? మొత్తం నాకు హీరో ఉండాలి అట్లా